ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఇది రెండో వీడియో. తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్నాను. అంశం: తండ్రిని తల్లిని నువ్వు ప్రేమించకపోతే ఏమి జరుగుతుంది నీకు? నీలో ఏముంటుందో ముందు వీడియోలో మాట్లాడాను. కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఈ రెండో వీడియోలో ప్రత్యేకంగా మీ బ్రదర్ సైలేష్ పాల్గా మీరు తెలుసుకొని మారు మనసు పొందుకుంటే మీరు ధన్యులవుతారు. ముందుగా ముందు వీడియో చూడండి. ఈ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి, వినండి. జన్మనిచ్చిన తండ్రిని తల్లిని పట్టించుకోలేకపోతే ఒక దినము నువ్వు చేసేది నెత్తి మీదకి వస్తుందని బైబిల్ గ్రంథం ఉపేద్య 1:15 చెప్తుంది. నీవు కానీ గర్వం పడ్డావనుకో, నాకు ఉద్యోగం ఉంది, నాకు మంచి భార్య ఉంది, మంచి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నాడు, నాకు ఈ లోకంలో మంచి పదవులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి పేరు అని గర్వపడుతున్నావు అనుకో, ఖచ్చితంగా నీ గర్వం నిన్ను ఒక దినము పతనం చేస్తుంది. సామెతలు 16:18 చదువుకో. నీ హృదయము దేవునికి తెలుసు. నీ హృదయం పరీక్షిస్తున్నాడు. పై రూపంలో ఈ మనుషుల దగ్గర నువ్వు నటిస్తూ మా అమ్మని నాన్నని బాగా చూస్తున్నానని యాక్టింగ్ చేస్తూ సమాజంలో బ్రతుకుతున్నావేమో. ఇక్కడ వీళ్ళు నమ్మొచ్చేమో కానీ దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని, నిన్ను. ప్రకటన గ్రంథం 2:19 ప్రకారం, 1 సమూయేలు 16:17 ప్రకారం నీ హృదయం తేటగా తెలుసు దేవుడికి. నీ హృదయాన్నే పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇంకా ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి. అలాగే నీవు కొలిచే కొలతే నీ మీదకు వస్తుందని లూకాసు వార్త 6:38 చెప్తుంది. కొన్ని రిఫరెన్స్ మీకు చదువుతున్నాను, ఖచ్చితంగా చదువుకోండి. నిర్గమాకాండం 20:12 దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తే, అంటే దేవుణ్ణి ప్రేమించాక బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రులు ప్రేమించమని. ప్రేమిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని నిర్గమాకాండం 20:12 చెప్తుంది. నువ్వు ప్రేమించకపోతే ప్రసంగి 8:13 ప్రకారం నీ యొక్క ఆయు నీడ వంటిగా, నీ నీడ ఎలాగైతే నీతో వస్తూ మాయమైపోతావు, నీ దీర్ఘాయువు కూడా అలాగే మాయమైపోతుందని ప్రసంగి 8:13 చెప్తుంది. తల్లిదండ్రులకు భయపడాలని, వారికి భయపడకపోతే చాలామంది భయపడటం లేదు. లేవియలు కాండం 3:2 చదువుకోండి. లేవియలు కాండం 3:1 వచనం, 2 వచనం, 3 వచనం చదువుకోండి. ఎఫెసీయుల 6:1 2 వచనం కూడా చదువుకోండి. విధేయత చూపించాలంటే తల్లిదండ్రులు, కానీ విధేయత చూపించట్లేదు. అవిధేయతతో ఉండి శపించబడుతున్నారు చాలామంది బిడ్డలు. అలాగే వారి మాటలు వినాలి అని కొలస్సీలు 3:20 దేవుడు చెప్తున్నారు, తల్లిదండ్రుల మాట వినాలి అని. కానీ వినటం లేదు ప్రజలెవరు కూడా. దేవుడు చెబితే వినకుండా ఉంటున్నారు ప్రజలందరూ కూడా. అలాగే మలాకి 7:6 చూసుకుంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. తల్లిదండ్రులపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు చాలామంది. ద్వితీయోపదేశకాండం 21:21 మీరు చదువుకోండి. చాలామంది మొండివారిగా ఉన్నారు. తల్లిదండ్రులు మంచి ప్రేమతో పెంచితే వారి మీద ద్వేషిస్తూ, కోపం పడుతూ, మొండితనముతో వారి మీద తిరగబడుతూ, కొడుతూ ఇష్టాసారంగా బ్రతుకుతున్నారు. వారిని దూషిస్తున్నారు. వారిని దూషిస్తే మరణశిక్ష అని మత్తయి సువార్త 15:4 చెప్తుంది. నిర్గమకాండం 21:15-17 చెప్తుంది, తండ్రిని కానీ తల్లిని కానీ దూషిస్తే వాడికి మరణశిక్ష అని. చాలామంది తల్లిదండ్రులు ప్రేమించక నిర్లక్ష్యం వల్ల శాపం తెచ్చుకుంటున్నారని ద్వితీయోపదేశకాండం 27:16 చెప్తుంది. ప్రజలందరూ చాలామంది ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారికి మరణశిక్ష వస్తే ప్రజలందరూ అంటున్నారంట ఆమెన్ అంటున్నారంట. అర్థం ఏంటి తెలుసా? నిర్లక్ష్యం చేసేవాడికి మరణశిక్ష రావాలని ఆమెన్ అంటే అవును అని అంటున్నారంట ప్రజలు. ఈ లేఖనాలు ఎందుకు చదువుతున్నానంటే నువ్వు కళ్ళు తెరువు సహోదరుడా, సహోదరి. అలాగే కపటమైన ఆలోచనలతో ఉన్నారు కనుక కటిక చీకట్లో వారి దీపం మారిపోతుందని సామెతలు 20:20 యోబు అధ్యాయంలో 24:19 పాతాళం వారిని పట్టుకుంటుందని,
ఎందుకంటే తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని వారికి పాతాళం పట్టుకుంటుందంటే ఒక దినం ఖచ్చితంగా పాతాళంలో యాతన పడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. లేవియల కాండము 20 అధ్యాయము 8-9 వచనాలు చూస్తే ఆయన కట్టడల్ని నువ్వు పట్టించుకోలేదు గనక, దేవుడు మార్గంలో నువ్వు నడలేదు గనక, నువ్వు తల్లిదండ్రుల్ని దూషిస్తూ వారిని కొడుతూ ఇబ్బంది పెడుతున్నావు గనక తన శిక్షకు తానే కారకులని లేవియల కాండం 20 అధ్యాయం 8-9 వచనాలు చెప్తుంది. తన శిక్షకు తానే కారకుడని. అలాగే సామెతలు 31:17 చూస్తే లోయ కాకులు వారి కనులు పీక్కు తింటాయంట. తల్లిదండ్రుని తండ్రిని కానీ తల్లిని కానీ దూషించేవాడు కనులు లోయ కాకులు పీక్కొని తింటాయని అక్కడ రాసి ఉన్నది. ఎంతోమంది తల్లిదండ్రులను ద్వేషిస్తూ వారిని పట్టించుకోకుండా ఉన్నారు కనుక వారి లవ్ ఫెయిల్యూర్ అని సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎక్కడో సముద్రాల్లో దూకేస్తున్నారు. రైలు పట్టాల మీద బుర్రలు పెట్టి చనిపోతున్నారు. మనశ్శాంతి లేకుండా తాగి బేగా చనిపోతున్నారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కనులు లోయి కాకులు తింటాయని వారికి శాపమని క్లియర్గా బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు 10 కాలాలు సంతోషంగా ఉండాలి అనుకుంటే బైబిల్ గ్రంథం చదివి దేవుడు తర్వాత తల్లిదండ్రులను ప్రేమిస్తే నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమించలేని ప్రతి ఒక్కరు కూడా, నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరు కూడా, పట్టించుకోలేని ప్రతి ఒక్కరికి కూడా, వారిని పోషించకుండా ఇష్టాసారంగా కనీసం 10 నిమిషాలు వారితో మాట్లాడకుండా నిర్లక్ష్యం చేస్తూ తిరిగిన ప్రతి ఒక్కడు ఆయువు నీడ వంటిదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే సడన్గా డెత్ అయిపోతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. 2 సామ్యులు 7వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు చదువుకోండి ఈ విషయం. 2 సామ్యులు 7:15లో తల్లిదండ్రుల మాట వినేవాడికి దీర్ఘాయువు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 9:11 ప్రకారం నా వల్ల మీకు దీర్ఘాయువు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కానీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటే ఏం ప్రయోజనం ఒక్కసారి ఆలోచించండి. మీరు సంపాదన మిమ్మల్ని పరలోకం అనే వైకుంఠానికి తీసుకువెళ్ళదు. మీ సంపాదన ఈ భూమి మీద మాత్రమే, మీ యొక్క ఆలోచన ఈ భూమి మీద మాత్రమే, మీ యొక్క గర్వము ఈ భూమి మీదే, మీ అహంభావం ఈ భూమి మీదే, మీ కపటము ఈ భూమి మీదే, మీ కోపము, మీ అసూయ, పట్టించుకోలేని నిర్లక్ష్యము ఈ భూమి మీద తప్ప పరలోక రాజ్యంలో ఒకటే మాత్రమే ఉంటుంది, శాశ్వతమైన ప్రేమ. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమతో నీ తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఒక దినము పాతాళములో నువ్వు యాతన పడతావు, నరకములో కాలిపోతావనే బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు మారు మనసు పొందుకొని మీ అమ్మా నాన్నని పట్టించుకొని వారిని బాగా చూస్తే ఒక దినం పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూస్తామని, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5:8 చెప్తుంది. మీరు చదువుకోండి. ఈ వీడియో చూస్తున్న నా సహోదరులైన సహోదరి అయినా, నా అన్నదమ్ములు ఎవరైనా వీడియో చూస్తే మీరు అమ్మని కానీ నాన్న కానీ పట్టించుకోకుండా ఉన్నారేమో. వారి దగ్గర బాగుండేటప్పుడు ఏదో కపటమైన ఆలోచనలు ధర వారి దగ్గర ఉన్న ఆస్తులు డబ్బు దోచుకున్నారేమో. వారు బాగోపోతే పట్టించుకోకుండా ఇష్టాసారంగా బ్రతుకుతున్నారేమో. నా వాళ్ళకే వీడియో ద్వారా నిలదీస్తున్నాను. ఒక దినము నీ పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా అది రిపీట్ అవుతుంది. నీ పిల్లలు ఇప్పుడు చూస్తున్నారు. మీ అమ్మని బాగోపోతే నువ్వు పట్టించుకోలేదు, మీ అమ్మగారికి బాగోపోతే, మీ నాన్నగారికి బాగోపోతే మీరు పట్టించుకోలేదు. ఒక దినం వాళ్ళు నిలదీస్తారు. మీ అమ్మను సరిగ్గా చూసావా నిన్ను చూడడానికి? మీ అమ్మకి బాగలేదని మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు కనీసం చూడడానికి వెళ్ళావా? ఇప్పుడు నిన్ను చూడడానికి నేను రావాలా, అవసరమా అని వారిని నిలదీస్తారు ఒక దినం. ఆ రోజు బాధపడే కన్నా ఈరోజే నువ్వు తెలుసుకొని అమ్మని నాన్నని ప్రేమించడానికి ముందడుగు వేయి. బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకో, మంచి హృదయంతో బ్రతుకు, దేవుని ప్రేమను పొందుకో, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో బ్రతుకు. నీ పిల్లలు నిన్ను బాగా చూస్తారు. ముసలికాలం పచ్చగా సంతోషంగా కుటుంబంతో ఉండాలంటే దేవుడు బ్లెస్సింగ్స్, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ నీకు కావాలి. వారు బాగుండేటప్పుడు కాలు పట్టేసి డబ్బులు తీసుకోవడం కాదు. వారు బాగాలేనప్పుడు దగ్గరుండి చిన్న పిల్లల్లాగా వారిని చూడాలి. చిన్నతనంలో నిన్ను ఎంత బాగా పట్టించుకున్నారు కనుక ఈరోజు నీకు పెళ్ళయి పిల్లలు, నీకు ఒక మంచి భవిష్యత్తు. అదే నిన్ను పట్టించుకోకపోతే నువ్వు ఎక్కడుండేవాడు తెలుసా? మట్టిలో ఉండేవాడు.
చెప్తున్నాను విను. ఒక తల్లి కత్తిపేటతో కాయగూరలు కోసుకుంటుంది. పిల్లడు ఆడుకుంటున్నాడని వంట చేసుకొని మళ్ళీ హాల్లోకి వచ్చింది. పిల్లడు కనిపించలేదు. కనిపించకపోతే అటు ఇటు తిరిగింది. ఇంట్లో లేడు. గేటు తీసుంటే బయటికి వెళ్ళి చూసింది, ఎక్కడా లేడు. తిరిగి ఇంట్లోకి వచ్చి బాత్రూమ్ తలుపు తీసి ఉంటే వెళ్ళి చూస్తే బకెట్లో బుర్ర పెట్టుకొని చచ్చిపోయి ఉన్నాడు. ఒక ఆడదానిగా ఉంటే అక్కడ ఆడపిల్ల చనిపోయిందని నువ్వు గుర్తుంచుకో. ఒక మగవాడుగా నువ్వు ఉంటే ఒక మగపిల్లడు చనిపోయిందని గుర్తుంచుకో. ఆ తల్లి పట్టించుకోలేదు గనక చనిపోయింది. నీ తండ్రి తల్లి పట్టించుకున్నది గనక నీకు ఈరోజు పెళ్ళయి పిల్లలతో మనవలతో సంతోషంగా ఉన్నావు. గుర్తుంచుకో, ఆ తల్లి ఆశీర్వాదంతో నువ్వు ఉన్నావు. అలాంటి తల్లిని పట్టించుకోకుండా నీ హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. నీ హృదయంలో కపటం ఉందా, అసూయ ఉందా, కోపం ఉందా, దేవుడికి తెలుసు. మీ బ్రదర్ని నిలదీస్తున్నాడు. మీరు మారు మనసు పొందుకోకపోతే ఒక దినము మీ పిల్లలు ఖచ్చితంగా ఇది మీరు కొలిచే కొలత మీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది. గుర్తుంచుకో సహోదరుడా, సహోదరి. నేనైతే దేవుని ప్రేమతోనే అమ్మని ప్రేమిస్తున్నాను. నా తల్లి సంతోషంగా, నా తల్లిని నేను ఆమె దగ్గర ఆస్తి ఉండేటప్పుడు, ఆమె బాగుండేటప్పుడు ఆమె కాలు పట్టుకొని కపటమైన ఆలోచనలతో డబ్బు దోచుకోలేదు నేను. అలాంటి వారిగా మీరు ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. నా తల్లి నాకు ఎంత దూరమైనా చిన్నప్పుడు నేను పట్టించుకోలేదు దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు. ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక ఆ దేవుడి ప్రేమను పొందుకున్నాను. నా తల్లిని ప్రేమిస్తున్నాను. నా తల్లి బ్రతుకున్నంత వరకు నేను చూస్తాను. ఆమె కుడికాలు పనిచేయట్లేదు. అయినా సరే నా సొంత కూతురులా నా తల్లి నా సొంత కూతురు అయింది. ఈరోజు నేను చూసుకుంటాను నా తల్లిని. మార్చుకోండిరా, బ్రతుకు మార్చుకోండిరా. కోపాలు, ద్వేషాలు పక్కన పెట్టి అమ్మను ప్రేమించండి. తండ్రి ఉంటే ఒకవేళ ఎవరన్నా వీడియో చూస్తే తండ్రిని ప్రేమించండి, తల్లిని ప్రేమించండి. ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు. ప్రపంచానికి మెసేజ్, నా వాళ్ళకి ప్రపంచానికి కూడా ఈ మెసేజ్. తల్లిదండ్రులు ప్రేమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ పొందుకోండి. మీ బ్రదర్ సైలెస్ పాల్.